ఒక గేమ్, ఒక డైవర్షన్ ఏమన్నా ఉందా? ఏం లేదు. యాక్చువల్‌గా అదేంటంటే, గ్రౌండ్ లెవెల్‌లో ఇప్పుడు ఎవరికాళ్ళు ఏంటంటే, కొత్తగా ఉండే కుర్రోళ్ళు, కొత్తగా యూత్ ఎదగాలనుకునేటటువంటోళ్ళు యువత. హ్మ్. లోకేష్‌ని ఒబ్బేయాలని చూస్తారు. హ్మ్. అదే పవర్ అనేటటువంటి దాంట్లో ఉండే మజా అదే. ఎందుకు హ్మ్. పవర్ కావాలని కోరుకుంటారంటే, మనం పవర్‌లో ఉన్నప్పుడు పొగడ్తలెక్కువుంటాయి. ఆ అవును. పొగడ్తల్లోకి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోవాలి. హ్మ్. లోకేష్ ఆ తెలివిని ప్రదర్శిస్తున్నాడు. బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటున్నాడు. హుహు. వీళ్ళందరూ ఏంటంటే ఆయన దృష్టిలో పడ్డానికి ఈ హ్మ్. మాట పదే పదే మాట్లాడుతున్నారు. ఎందుకు? హ్మ్. చంద్రబాబు ఔట్ గోయింగ్. హ్మ్. లోకేష్ ఇంకో 25, 30 ఏళ్ల పాటు రాజకీయాలు నడుపుతాడు. హ్మ్. కాబట్టి అలా నడిపేటప్పుడు ఆయన గుడ్ లుక్స్‌లో ఉండాలంటే ఆయన వెనకాల మేమున్నాం అనేది. లైక్ ధూళిపాల నరేందర్ దగ్గర నుంచి అందరూ మాట్లాడుకొచ్చింది అందుకే. ఆ అవును. హ్మ్. మాట్లాడినప్పుడు ఆ మాటల్లో ఉన్నప్పుడు ఇది వీళ్ళకి ఈనాడు జ్యోతికి అర్థం కాల. ఈ హ్మ్. తీర్మానాలు చేస్తున్నారంటే లోకేష్‌కి ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా? చంద్రబాబు గారు హ్మ్. ట్రై చేసి ఉంటారు. దొరికుండరు. హ్మ్. హ్మ్. లోకేష్‌ని ట్రై చేసి ఉంటారు. దొరికుండరు. ఇదివరకైతే హ్మ్. యాక్సెస్ ఉండేది గానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అధికార హ్మ్. పక్షం కాబట్టి యాక్సెస్ లేదు. హ్మ్. కాబట్టి కింద ఉన్నటువంటి నాయకుల్ని ఎవరైనా ఉంటారు. ఏమో సార్ ఏదో ఉద్దేశ్యం లేకపోతే ఈ లెటర్ రాస్తే తీర్మానాలు చేస్తారని అనుంటారు. హ్మ్. అనగానే సరే మనకి పోయేదే ఉందో క్వెషన్ మార్క్ పెట్టేస్తే అయితే మనమే చెప్పాం, ముందే చెప్పాం అని రాసుకోవచ్చు. హ్మ్. అవ్వకపోతే గనక అది లోకేష్ వద్దనుకున్నాడు, చంద్రబాబు నాయుడు వద్దనుకున్నాడు అని రాయొచ్చు. మనం హ్మ్. ఎలా చెప్తే అట్ట జనం వెరిగా నమ్మేస్తారు గదా! అట్లాగా హ్మ్. మనం రాసుకొచ్చినటువంటిదే అనుకుంటున్నా నేనది. హ్మ్. అంటే వాళ్ళకి కూడా సరైన ఇన్ఫర్మేషన్ అందట్లేదేమో. సమాచారం రావట్లేదేమో. అదే అంటే పక్క కొంచెం రాష్ట్రాలు. ఇక్కడ బిజీ అయ్యేటప్పుడు ప్రభుత్వంలో హ్మ్. ఇదివరకైతే కొన్ని లీక్స్ ఇస్తారు. ఇప్పుడు లీక్స్ ఇచ్చే తీరికుండదు ప్రభుత్వానికి. హ్మ్. అంటే పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? ఎవరు కాంగ్రెస్ పార్టీలోకెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇన్ని రాయగలుగుతున్నారు గానీ, ఇదెందుకు అవ్వలేదో మరి అయి అదే గూడా అర్థం కావట్లేదు. ఊహలే అక్కడ గూడా. హ్మ్. హ్మ్. ఫ్యాబ్రికేటెడ్ అంటే మనం హ్మ్. ఎవరి కోసం పనిచేస్తున్నాం వాళ్ళ కోసం